ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విద్యాదేవి టీచర్ గారికి చేసిన సహాయం ఏమీ లేదు. ఇంకా ఆవిడ్ని తిట్టాం, అవమానించాం, అరెస్ట్ చేయించి జైలు పాలు చేశాం. కాని ఆవిడవేవి మనసులో పెట్టుకోకుండా మన గురించి ఆలోచిస్తూ మంచి చేస్తుంది. ఈ ఇంటి గురించి, ఈ కుటుంబం గురించి ఆవిడ కంటే గొప్పగా ఎవరూ ఆలోచించరు. అందుకే మామ, ఆఫీస్ పనితో పాటు జనార్దన్ మావయ్యని మళ్ళీ మామూలు మనిషిని చేసే బాధ్యత కూడా ఆవిడకే అప్పగిస్తే మంచిది అని నేను అనుకుంటున్నాను. మంచి ఆలోచన సీత. బావని బాగు చేయడం ఆవిడ వల్లే అవుతుంది. చూసావా, ఇంతకు ముందు ఆఫీసు, ఇప్పుడు ఇంటి పెత్తనం అంతా విద్యాదేవి చేతుల్లో పెట్టాలని సీత ప్లాన్ చేస్తుంది. మొదట్నుంచి సీత ఉద్దేశమే అది కదా. మహాలక్ష్మి చావటం సీతకిలా కలిసొచ్చింది. మనం మంచి పనులు చెయ్యం, మరొకరిని చెయ్యనివ్వం. అదేగా మన పాలసీ. కామ్గా అన్నం తినండి. సీత మీ మీద ఫోకస్ పెట్టిందంటే బయటికి పోతారు కట్టుబట్టలతో. ఏమంటావు మామా? మావేని విద్యాదేవి టీచర్ చూసుకుంటే నీకు ఓకేనా? నీ ఇష్టం సీత. నాన్న త్వరగా కోలుకోవాలి, అంతే చాలు నాకు. ఇక నుంచి విద్యాదేవి టీచర్ మిమ్మల్ని చూసుకుంటుంది మావయ్య. మీకు సమ్మతమేనా? ఇప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో తనకే తెలియనట్టుగా ఉన్నాడు సీత. ఆయన్ని బాగు చేసుకోవడం మన బాధ్యత. కంపెనీని కాపాడుతున్నారు. మా బావగారిని కూడా కాపాడండి టీచర్. ఈ కుటుంబం మీకు రుణపడి ఉంటుంది. మీ ఆయన్ని త్వరగా బాగు చేసుకునే బాధ్యత మీదే అత్తమ్మా. పతి సేవ మొదలు పెట్టండి. అలాగే కోడలు పిల్ల. మీకు చెప్పేంత దాన్ని కాదు. అన్నీ తెలిసి కూడా మీరిలా చేయకూడదు. మహాలక్ష్మి లేకపోతే మీ జీవితం అయిపోయినట్టు కాదు. మీకు పిల్లలున్నారు, ఇంకా చాలా బాధ్యతలున్నాయి, ఎంతో భవిష్యత్తుంది. ఇక నుంచి మీ బాధ్యత నాది. లేవండి. రండి. కూర్చోండి. కాస్త భోజనం పెడతాను. తిని మందులు వేసుకొని నిద్రపోండి. తినండి.
కూర్చోండి. ఇంక పడుకోండి. అమ్మయ్యా, సుమతి అత్తమ్మను మావయ్యకి దగ్గర చేశాను. వాళ్ళింకా దగ్గర అవ్వాలి. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి. గుడ్ నైట్. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి మహాలక్ష్మి గారి కారు ప్రమాదవశాత్తు లోయలో పడి కాలి దగ్ధమైంది. ఆ మంటల్లో మహాలక్ష్మి గారు దుర్మరణం పాలైనట్లు భావిస్తున్నారు. మహా ఏమైందండి? మహాలక్ష్మి గుర్తొచ్చింది. ఏం కాదండి, పడుకోండి. జనగారు కొంచెం కాఫీ తాగండి. ఇలా అయితే ఎలా చెప్పండి? తాగండి, తాగండి. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.